Hi students, welcome to physics classes. Now we are discussing about ray diagrams which are very important in 10th class. ముందుకైతే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Ray diagrams are used to find the position of image for particular position of object. Ray diagrams ని యూజ్ చేసి ఫర్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ పొజిషన్, ఒక పర్టికులర్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని సైజ్ ఎంత, దాని నేచర్ ఏంటి, ఇవన్నీ ఫైండ్ చేయొచ్చు. నౌ ఫస్ట్ కేసులో ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అనుకుందాం. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ అంటే మనం పొజిషన్ని పర్టికులర్గా డ్రా చేయలేం. సో ప్యారలల్ రేస్ తీసుకుంటాం. ప్యారలల్ రేస్ ఎందుకు తీసుకుంటామంటే లైట్ రేస్ యాక్చువల్లీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ప్యారలల్ రేస్ ఎక్కడ స్టార్ట్ అయినట్లు? ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అయినట్లు. అవి ఎక్కడ ఎండ్ అవుతాయి? ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఇన్ఫైనైట్ పొజిషన్లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో మనకు పర్టికులర్గా తెలియనప్పుడు, అంటే లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్కి ప్యారలల్ రేస్ తీసుకుంటాం. సో ఫస్ట్ కేసు ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. సో టూ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? టూ రేస్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అకార్డింగ్ టు రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్, if a ray passing parallel to the principal axis, after reflection it passes through the focus. So these two rays are meeting at the focus, so image is formed at the focus, and size of the image is point size. Next case lo object ni beyond center of curvature పెట్టుకుందాం. ఆబ్జెక్ట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక ప్యారలల్ రే డ్రా చేస్తా. చెప్పాను నేను లైట్ రే షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. సో మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేస్ స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా లైట్ బీమ్ స్టార్ట్ అవుతుంది, కానీ టు ఫైండ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ మనకి టూ రేస్ చాలు. ప్రీవియస్ కేసులో కూడా మనం టూ రేసే డ్రా చేసాం. టూ రేస్ చాలు. ఓకేనా? ఆ టూ రేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఎండ్స్ ఎట్ ద ఇమేజ్. ఓకేనా? ఒక ఫస్ట్ రే passing parallel to the principal axis. We know if a ray passing parallel to the principal axis, after reflection it passes through focus. ఎట్లా పాస్ అవుతుంది? యారో మార్క్స్ ఇంపార్టెంట్. రేకి యారో మార్క్స్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ అనదర్ రే ఐఎమ్ టేకింగ్ పాసింగ్ త్రూ ద ఫోకస్ తీసుకుంటా. సెకండ్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్. ఇప్పుడు ఈ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. రూల్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. రూల్స్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేయగలుగుతాం. సో ఇవి రెండు ఎక్కడ మీట్ అయినాయి? ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. సో ఇక్కడ హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ హెడ్ వస్తుంది. రివర్స్ ఈ ఆబ్జెక్ట్కి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇమేజ్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ చూడండి స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్, నేచర్ రియల్, రేస్ డైరెక్ట్గా మీట్ అయితే రియల్ ఇమేజ్, హెడ్ డౌన్ వచ్చింది కదా ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నప్పుడు again we will take two rays. One is passing parallel to the principal axis, another one is passing through the focus. So the ray which is passing parallel to the principal axis after reflection etla travel avuddi? Passes through the focus. Next, the ray which is passing through the focus after reflection passes parallel to the principal axis. So both are meeting at this point. So here image is formed. ఓకేనా? చూడండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కంపేర్ చేయండి. బోత్ ఆర్ సేమ్ సైజ్. సో నేచర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మళ్ళీ సేమ్ టూ రేస్
One is passing parallel to the principal axis, another one is passing through the focus. So the ray which is passing parallel to the principal axis after reflection passes through the focus. Next, the ray which is passing through the focus after reflection parallel to the principal axis. So both rays are meeting at this point. So this is the image. So object is between focus and the center of curvature. Image is formed beyond center of curvature. Size magnified. Nature real and ఇన్వర్టెడ్. అంటే ఇంతకు ముందు మనం బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ పెడితే బిట్వీన్ ఫామ్ అయింది. ఇప్పుడు బిట్వీన్ పెడితే బియాండ్ ఫామ్ అవుతుంది. చూసుకోండి, ఈ క్లారిటీ ఉండాలి మీకు. కంపారిజన్. ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ ఫోకస్. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉంది. సో అగైన్ వీ విల్ టేక్ సేమ్ టూ రేస్. వన్ ఈస్ పాసింగ్ parallel to the principal axis. After reflection, it passes through the focus. సార్ మీరు చాలా రూల్స్ చెప్పారు, 2 రూల్సే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో రూల్ యూజ్ చేయాలి. ఇక్కడ సెకండ్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ తీసుకోలేం కదా. సో ఇట్ ఈస్ పాసింగ్ టువర్డ్స్ ద పోల్. సో ఇఫ్ యూ రే పాసింగ్ టువర్డ్స్ ద పోల్ బై మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఇట్ రిఫ్లెక్ట్స్ విత్ సేమ్ యాంగిల్. సో సీ దీస్ టూ రేస్. ఈ టూ రేస్ ప్యారలల్గా వచ్చాయి. ప్యారలల్ రేస్ ఎక్కడైనా మీట్ అవుతాయా? నో, దే వోంట్ మీట్ ఎనీవేర్. ప్యారలల్ రేస్ వచ్చినప్పుడు ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుందని తీసుకుంటాం. ఇంతకుముందు ప్యారలల్ రేస్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ప్యారలల్ రేస్ తీసుకుందాం. ఇప్పుడు ప్యారలల్ రేస్ రిటర్న్ వచ్చినాయి కదా, సో ఇవి ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుందని చెప్పేసి ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ అంటాం. ఓకేనా? నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. So again I will take two rays. One is passing parallel, another one is passing towards pole. So the ray which is passing parallel after reflection passes through focus. Next, another ray, by making same angle, it will come down. సేమ్ యాంగిల్ చూసినప్పుడు సేమ్ యాంగిల్గా కనిపించాలి. ఓకేనా? సో ఎందుకంటే మనం ఇక్కడ కరెక్ట్గా యాంగిల్ మెజర్ చేసి డ్రా చేయట్లా, చూస్తున్నప్పుడు సేమ్ యాంగిల్లా ఉండాలి. సో ఈ టూ రేస్ డైవర్జింగ్ రేస్. ఈ డైవర్జింగ్ రేస్ ఎక్కడ మీట్ అవ్వవు. బట్ డైవర్జింగ్ రేస్ అంటే షుడ్ స్టార్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ కదా, అప్పుడు ఈ రెండింటిని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి, స్ట్రైట్గా రావాలి, కరెక్ట్గా పెట్టాలి స్కేల్ ఇక్కడ. సో ఇక్కడ మీట్ అయినాయి ఈ రెండు. దెన్ వీ విల్ కన్సిడర్ దిస్ ఈజ్ ద ఇమేజ్. అంటే ఇది ఇన్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది. మిగతా కేసెస్ అన్ని ముందుకు వస్తున్నాయి కదా, సో అవి స్క్రీన్ పైన ఫామ్ అవుతాయి. ఇది ఇన్సైడ్ మిర్రర్ కనిపిస్తుంది. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ మిర్రర్ అండ్ సైజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. నేచర్ రేస్ డైరెక్ట్గా మీట్ అవ్వాల, సో వర్చువల్. అండ్ పైకి వచ్చింది కదా అప్రైట్ erect image. These are the ray diagrams for concave mirror. Next, convex mirror. Convex mirror కూడా ఫస్ట్ కేస్ ఇన్ఫినిటీ దగ్గర తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనకి కాన్వెక్స్ మిర్రర్కి కాన్కేవ్ మిర్రర్కి ఉన్నన్ని పాసిబిలిటీస్ ఉండవు. కాన్కేవ్ మిర్రర్లో ఏమైంది, మనకి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. between pole and focus, yet focus, between focus and center of curvature, yet center of curvature, beyond center of curvature, infinity. But coming to convex mirror, ఆ ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని బిహైండ్ మిర్రర్ ఉన్నాయి. సో బిహైండ్ మిర్రర్ మనం ఆబ్జెక్ట్ పెడితే కనిపించదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రరే పెట్టాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్లో అన్ని పొజిషన్స్ లేవు మనకి. సో ఎనీ 2 or 3 పొజిషన్స్ తీసుకొని మీకు చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ కేసులో ఇన్ఫినిటీ దగ్గర తీసుకుందాం. So when the object is at infinity, we will take parallel rays. This is first parallel, this is second, and 2 parallel rays.
టూ ప్యారలల్ రేస్ తీసుకుంటే సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ అపియర్స్ కమింగ్ ఫ్రమ్ ఫోకస్. రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఎట్లాగో దీన్ని మనం బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటాం, ఈ రెండు డైవర్జ్ అవుతాయి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే డయాగ్రామ్స్ ఈజీ అవుతాయమ్మా. సో ఈ టూ రేస్ డైవర్జ్ అయినాయి. టూ రేస్ ఎక్కడ మీట్ అయితే అక్కడే కదా ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ టూ రేస్ ఎక్కడ మీట్ అవ్వట్లేదు, డైవర్జ్ అయినాయి. అందుకని నేను బ్యాక్ ఎక్స్టెండ్ చేసేసుకున్నా. సో ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ మీట్ అయిన ఫోకస్ దగ్గర. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్, సైజ్ ఈజ్ పాయింట్ సైజ్. నెక్స్ట్ ఇంకా మనకు అన్ని పొజిషన్స్ లేవు కాబట్టి కొంచెం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, అంటే మరీ క్లోజ్గా కాదు, కొంచెం డిస్టెన్స్లో పెట్టుకున్నా. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ పెట్టుకుంటే వన్ రే ఐ విల్ టేక్ ప్యారలల్ to the principal axis. So the ray which is passing parallel to the principal axis, after reflection it appears coming from focus and itla travel avutadi. Another ray I am taking passing towards pole. So if a ray passing towards pole, after reflection it travels with the same angle లైక్ దిస్. ఇప్పుడు ఈ రెండు కూడా డైవర్జింగ్ రేస్ వచ్చాయి కదా. సో వీటిని ఏం చేయాలి, బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. డైవర్జింగ్ రేస్ కనపడితే బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎందుకంటే డైవర్జింగ్ రేస్ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ పాయింట్, ట్రావెల్స్ ఇంటూ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఈ రెండు ఇక్కడ మీట్ అయినాయి, డైవర్జింగ్ రేస్ అంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సైజ్ చూడండి, వెరీ స్మాల్. పొజిషన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, సైజ్ స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్, అంటే డిమినిష్డ్ అని రాయొచ్చు. నేచర్ రేస్ డైరెక్ట్గా మీట్ అవ్వలేదు కాబట్టి వర్చువల్, అపరైట్ ఇమేజ్ కాబట్టి ఎరెక్ట్, వర్చువల్ అండ్ ఎరెక్ట్. నెక్స్ట్ ఇంకొంచెం క్లోజ్గా పెడదాం ఆబ్జెక్ట్ని, అంటే ఒక ఇన్ఫర్మేషన్ కన్వే చేద్దామని చేస్తున్నాను నేను ఇది. సో ఇంకా క్లోజ్గా పెట్టినప్పుడు వన్ రే పాసింగ్ ప్యారలల్ passes after reflection it appears like this. ఎట్లాగో ఎక్స్టెండ్ చేసుకోవాలిగా ముందే గీసేస్తున్నాను నేను. నెక్స్ట్ రే పాసింగ్ పోల్ టువర్డ్స్ పోల్ రిఫ్లెక్ట్స్ విత్ ఈక్వల్ యాంగిల్ బై మేకింగ్ ఈక్వల్ యాంగిల్. సో దీన్ని కూడా బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే మళ్ళీ అక్కడే మీట్ అయింది ఇమేజ్. సో ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టినా సరే ఎక్సెప్ట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, ఆల్వేస్ ఇట్ గివ్స్ డిమినిష్డ్ ఇమేజ్, అంటే సైజ్ స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్, వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఓకేనా. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ద మిర్రర్ విచ్ గివ్స్ ఓన్లీ డిమినిష్డ్ ఇమేజ్ కాన్వెక్స్ మిర్రర్. అదే కాన్కేవ్లో కూడా డిమినిష్డ్ వచ్చినాయిగా, అందులో మ్యాగ్నిఫైడ్ వచ్చాయి, సేమ్ సైజ్ వచ్చినాయి. ఇది వర్చువల్ ఇమేజ్, వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ కాన్వెక్స్ మిర్రర్. వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్. గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ మిర్రర్ కూడా వర్చువల్ ఇస్తుంది, కానీ అది ఎన్లార్జ్డ్ ఇమేజ్. కాన్వెక్స్ మిర్రర్ వర్చువల్ ఇస్తుంది, ఇది డిమినిష్డ్ ఇమేజ్. ప్లేన్ మిర్రర్ వర్చువల్ ఇస్తుంది, అది ఈక్వల్ సైజ్. 3 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. కాన్కేవ్ మిర్రర్, ద మిర్రర్ విచ్ గివ్స్ ఓన్లీ మిర్రర్ గివ్స్ వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ద ఓన్లీ మిర్రర్ గివ్స్ వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ కాన్వెక్స్. ద ఓన్లీ మిర్రర్ గివ్స్ వర్చువల్ ఈక్వల్ సైజ్ ప్లేన్ మిర్రర్. ద మిర్రర్ గివ్స్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్ concave mirror. The mirror gives both real and virtual images concave mirror. The mirror gives only virtual images plane mirror convex mirror. చాలా చాలా ఇంపార్టెంట్. రే డయాగ్రామ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి మీరు పొజిషన్ కనుక పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటే ఫామ్ అవుతుందని ఫైండ్ చేస్తే దెన్ ఓన్లీ యూ కెన్ డ్రా రే డయాగ్రామ్స్ పర్ఫెక్ట్లీ. దీనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఓకేనా. 10th క్లాస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.